గురువుగారు, రాముడు ధర్మాత్ముడు 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 అంటారు. సీతని వదిలిపెట్టడం ధర్మమా? ఉంచండి అలా పక్కనే, అలా అట్టే పెట్టండి. రెండోది, వాలిని చెట్టు చాటు నుంచి కొట్టి చంపాడే, ఇది ధర్మమా? ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతారు. కథ సరిగ్గా చదవకుండా ఇలాంటివి అడుగుతారు. ఇప్పుడు నేను మాట్లాడేది వాలిని చంపడము ధర్మం అవునా కాదా, చాటు నుంచి కొట్టాడు, ఇది ధర్మమా కాదా, ఇది మాట్లాడతాను. ఇది రాముడు సమాధానం చెప్పాడు వారికి. అక్కడ రాముడు చెప్పని సమాధానాలు ఒక 4-5 నా దగ్గర ఉన్నాయి, మీకు చెప్తాను. నచ్చితే మీ స్నేహితులకి చెప్పండి, నచ్చకపోతే నాకే చెప్పండి. మొదటిది ఏమిటో తెలుసునా? వానరులంతా ఎవరండి? వానరులంతా దేవతా స్వరూపాలు. దేవతలే వానరులుగా వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? విష్ణువు రాముడిగా వస్తే రావణాసుడిని చంపడానికి వీళ్ళు సహాయం కావాలి. మరి వానరుల నాయకుడు ఎవరండి? వాలి. వాలి ఎవరంశ? ఇంద్రుడి అంశ. అంటే ఇతర దేవతలంతా వానరులుగా వచ్చి రాముడితో స్నేహం చేస్తే ఇంద్రుడి అంశగా వచ్చినవాడు రావణాసుడితో ఫ్రెండ్షిప్ చేశాడట. ఏమిటండి తెలివితేటలు? అంటే నువ్వు ఏ అవతారం ఎత్తితే ఎవరికి సహాయపడాలో వాళ్ళకి సహాయపడకుండా శత్రువుతో చేయగలిపావా? అంతేకాదు, వాలి చేసిన రెండో తప్పు ఏమిటో తెలుసురా? రావణాసుడితో సంధి చేసుకుని మీ ఇష్టం, స్నేహం ఉండొచ్చుగాక, వాళ్ళిద్దరి మధ్య సంధి లోపల కొన్ని నియమాలు ఏమిటో తెలుసా అండి? ఏదైనా రాజ్యం నువ్వు జయించావనుకో, ఆ రాజ్యం నీకు నాకు సగం. డబ్బు సంపాదించావనుకో, నీకు నాకు సగం. ఆడపిల్లని ఎత్తుకొచ్చావనుకో, ఆడవాళ్ళని అనుభవించడానికి నీకు నాకు సగం. ఇది ఉత్తరాఖండలో ఉంది, చూడండి. ఇప్పుడు సీతని రావణాసుడు ఎత్తుకొచ్చాడు కదా, వాలి రావణాసుల సంధి ప్రకారము సీత మీద అధికారం వాలికి కూడా ఉంటుందేమో కదా. ఎక్కువ నేను మాట్లాడితే అసభ్యకరంగా ఉంటుంది, మాట్లాడను. అది తప్పే కదా. ఇది రెండవది. అందుకనే తారని పంచుకున్నా అన్నట్టుగా మాట్లాడాడు పెద్ద మనిషి. ఇది రెండవ తప్పు. మూడవ తప్పు ఏమిటో తెలుసునా? రాజ్యమంతా ఉంది, ఈ రాజ్యమంతా దశరథ మహారాజు ఏలుబడిలోది. ఒక్కసారి రామాయణం చదవండి. అలాంటి ఏలుబడిలో ఉన్న సామ్రాజ్యంలో చెట్ల పైభాగం నాది, చెట్ల కింది భాగం నీది అన్నాడు రావణాసుడితోటి. అందుకనే రాక్షసులు దండకారణ్యంతా ఆక్రమించారు. అంటే టెర్రరిస్టులు, నక్సలైట్లు అంటామే, అలా చేశాడనమాట. తను మాత్రం హ్యాపీగా కూర్చున్నాడు. పెద్ద పెద్ద టౌన్లో కొందరు ఉంటుంటారు మహానుభావులు, వీళ్ళందరికీ ఇండైరెక్ట్గా ప్రోత్సాహం చేస్తూ బిల్డింగులో కూర్చుంటారు వాళ్ళు. అలాగే ఇది మూడో తప్పు. నాలుగో తప్పు ఏమిటో తెలుసా అండి? జంతు ధర్మం ఒకటి ఉంటుంది. ఏమిటది? ఒక కుక్క ఇంకో ఆడకుక్క మీద మోజుపడింది అనుకోండి, ఆల్రెడీ ఆడకుక్కకో మగ కుక్క ఉందనుకోండి, తప్పు మాట్లాడటలేదు. ఆ మగ కుక్కని తరిమి కానీ ఇది దాని దగ్గరికి వెళ్ళదు. ఇది మనకి మహిషాసుర కథ లోపల కూడా ఉంది. ఒక జంతువు, మగ జంతువు ఇంకో ఆడ జంతువు మీద మోజు పడితే ఈ ఆడ జంతువుకి సంబంధించిన మగ జంతువుని చంపి దాని మీదకి వెళ్ళాలి. ఇది నియమం. మహిషాసుడి కథ అదే కదా, చూసుకోండి ఒక్కసారి దాంట్లోనూ. అలాగా వాలి ఏం చేశాడు? తనకి చంపే ఉద్దేశం ఉంటే సుగ్రీవుని చంపేసి సుగ్రీవుడి భార్యని ఎత్తుకెళ్ళాలి. కానీ వీడు చేసిన తప్పుడు పనికి అక్కడ వానరులు కొంతమంది వాలి దగ్గర శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా ఏం చేశారు తెలుసునా? ఇంచేత పెద్ద ఆయనకి సారా కాంట్రాక్ట్ ఉంటే కార్యకర్తకి బెల్ట్ షాప్ అయినా ఉండదా? ఇదే పద్ధతి లోపల వాలితాలు కొంతమంది వేరే ఆడవాళ్ళని ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళని చంపేశారు నిష్కారణంగాను. ఇది తప్పు చేశాడు. అంటే ఏం జరిగింది? సమాజద్రోహి, భ్రాతృద్రోహి, దేశద్రోహి. దేశద్రోహి అనడానికి ఇంకోటి ఏమిటి తెలుసునా? రావణాసుడితో సంధి చేసుకున్నాడు. ఇప్పటికీ ఇండియన్ పీనల్ కోడ్లో మన దేశపు రహస్యాలు, మిలిటరీ రహస్యాలు శత్రు దేశాలకు అమ్మినట్టయితే అలాంటి వాడికి పనిష్మెంట్ ఏమిటంటే షూట్ ఎట్ సైట్. ఇది మిలిటరీలా ఉంది. అందుకని రాముడు చూసి చూడగానే చంపి తీరాలి, కానీ చంపలేదు. కారణం వేరే. రాముడు చెట్టు చాటును లేడు, చెట్లతో అందరితో పాటే ఉన్నాడు. వాలి చూసినా పట్టించుకోలేదు. ఇది అంటే భ్రాతృద్రోహి.
ఇంకొక్కటే మాట చెప్తాను, ఇది కూడా పండితులు పట్టించుకోరు. సుగ్రీవుడు వాలి ఎన్నాళ్ళైనా రాకపోతే వెతకడానికి వెళ్ళలేదు, అది కోపం వచ్చింది. శాస్త్ర మర్యాద ఏమిటో తెలిసినా, పెద్దవాడు తప్పిపోతే చిన్నవాడు వెతకడానికి వీల్లేదు, వెతకడానికి వెళ్ళకూడదు. మహాభారతంలో ఉంది ఘట్టం. సహదేవుడు రాకపోతే నకులుడు వెళ్ళాడు, నకులుడు రాకపోతే అర్జునుడు వెళ్ళాడు, అర్జునుడు రాకపోతే భీముడు వెళ్ళాడు, భీముడు రాకపోతే ధర్మరాజు వెళ్ళాడు. ఇది ఒకప్పుడు నారదుడికి బ్రహ్మ పెట్టిన శాపం. పద్మపురాణంలో ఉంది, భాగవతంలో ఉంది, శివపురాణంలో ఉంది. ఇది ఇన్ని నియమాలని తప్పాడు వాలి, అంచేత వధించడం సరైనది. ఇంకొక్కటి మాత్రం వాలి చేసిన మంచి పని ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? రావణాసుడితో సంధి చేసుకున్నాడు, కానీ సైన్యం రావణాసుడికి అప్పచెప్పలే. వెనకడికి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, తూర్పుగోదావరి గోదావరి జిల్లాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి రాసి ఇచ్చేసాడు. అందుకని వాడి పేరేమిటి? సర్కారు జిల్లాలు అయ్యాయి. సైన్యం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు. నానాగోళ అయ్యింది. కానీ వాలి మాత్రం ఆ పని చెయ్యలేదు. అంచేత వాలి వధాఘట్టంలో సూక్ష్మంగా ఉన్న 4 నిమిషాల లోపల ఇది చెప్పుకున్నాం. ఇది అంటే సమాజానికి ద్రోహం చేసిన వాడు అలాంటి వాడైతే వాడికి ఎలాంటి శిక్షణ పడి తీరాలి. ఇది శ్రీమద్ రామాయణంలో గాథ. చూసుకోండి ఒక్కసారి మళ్ళీ తీరుబడిగా. స్వస్తి.